హలో అండి ఫ్రెండ్స్, మేము ఈరోజైతే గోల్కొండకి చూడడానికి వచ్చామండి. చిలుకూరు వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ దర్శనం అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి మేము గోల్కొండకి అయితే వచ్చాము. గోల్కొండ వీడియో అంతా పూర్తిగా అయితే మేము ఏమేమి ప్లేసెస్ చూసామో అంతా అయితే చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది చూశారు అది కూడా కామెంట్ చేయండి. వీలైతే ఒక లైక్ కూడా చేయండి మర్చిపోకుండా. గేట్ లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. టికెట్ అయితే పిల్లలకి ఏం తీసుకోలేదు, పెద్దవాళ్ళకైతే 25 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ నుంచి అయితే ఇంకా పై వరకు వెళ్ళాలి కదా, అన్ని ప్లేసెస్ పిల్లలకి చూపించుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇక్కడ గైడ్ని కూడా మాట్లాడుకోవచ్చు, కానీ మేమేం టైం లేదు, మేము గైడ్ని ఏం తీసుకోలేదన్నమాట. మేమే చూసుకుంటూ వెళ్తున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు నేను 3 టైమ్స్ చూసాను, ఇది 4th టైం అనమాట. పిల్లలకు చూపించాలని చెప్పేసి తీసుకొచ్చాము. అంత దూరం అయితే వచ్చాము కదా, వీళ్ళకి కూడా చూపించాలని చెప్పి ఫస్ట్ అయితే మేము అనుకోలేదు, చిలుకూరు వరకే వెళ్తాం అనుకున్నాము. రిటర్న్ కూడా మేము వెళ్దామని చెప్పేసి అనుకుని ఆ ప్లేస్కి వచ్చాకైతే దిగామండి. నీళ్ళు పట్టుకోవాలి.
উঠতে চাইছিল পা খুব ব্যথা হয়ে যাবে আবার ఇక్కడ చూసి వెళ్దామా దారా పొట్టే పొట్టే
అంటే సాయంత్రం ఇక్కడ లేదర్ షోనే చేస్తారా? సాయంత్రం లేదర్ షో నచ్చగానే ఫస్ట్ సరే ఆన్ చేస్తున్నా. అది కింద కొట్టలే వాళ్ళు క్లాక్స్ ఫస్ట్ మనం రాగానే గేట్ దగ్గర కాలని గట్టి కొట్టిర్రు. అదే చూడి గట్టి కొడితే వచ్చింది. ఇక్కడ కొడితే అక్కడ వినిపిస్తుందిరా. ఇక్కడ కొడితే అక్కడ వినిపిస్తుంది అంట. కాదు వాళ్ళు ఏమన్నా అంటే మెల్లగా కొడితే వినపడుతుంది అన్నారు. మెల్లగా కాదు ఇక్కడ ఇక్కడ ఇంతకుముందు రాజు వాళ్ళు ఉన్నారు కదా, రాజు వాళ్ళు ఉన్న ఇండ్లు ఇవన్నీ. రాజు చచ్చిపోయి अక్కడ गेले ते वरती लोकांनी కళ్యాణి ఇక్కడ ఉన్నట్టు బాటిల్ పట్టుకున్నామా
పోయి అది మీరు చచ్చిపోయినాక బోనాలు ఇక్కడనే ఫస్ట్ ఇంత మెట్లు ఎక్కుతారు బోనం ఎత్తుకొని దీనికి మాత్రం అమ్మవారి టెంపుల్ అయితే ఇటు అదే టైం మామూలుగా అట్ని చూడు ఇటు చూడు ఓ అమ్మమ్మ అక్కడ ముందర వచ్చింది अब जो है ना बहुत कुछ మీరు ఇక్కడనే ఉన్నారా? అది డ్రింకింగ్ వాటరేనా? టెంపుల్ ఉంది చూడు దండం పెట్టుకుని పోదాం మాకు చెప్పులు ఇక్కడ ఇప్పేసి అట్లా పెట్టి ఇంకొక డబ్బు పెట్టుకుంటా అది రామదాస రామదాస్ చిరకరం దాంట్లో పెట్టిన ఉంటుంది. కొనిసరే తల్లి చూడు ఈ చౌదరాయి మందిరా ఎక్కువ మోక్షి ఎక్కువ చిరాకు వస్తుంది ఎక్కువ వస్తుంది నేను కూడా ఎక్కువ నన్ను చిన్నగా ఎక్కువ బండి పైన చెక్కలు పెట్టి తెచ్చి బండరాలు చెక్క ఇక్కడ చెక్కలు ఉంది, ఇక్కడ అక్కడే బండరాలు. అప్పుడు మీరు మన ఊర్లలో కూడా ఇళ్ళకి చెక్కలే ఉంటాయి కదా పైన
ఇప్పటికి కూడా ఉంటాయి కొన్ని ఇళ్ళకు ఊర్లలో. ఎక్కువ అమ్మో చెప్పు ఇది ఎక్కడ ఎక్కువ ఏది ముంగి పైకప్పు ఎక్కడ లేదు, ఇది ఒకటి ఇక్కడ ఉంది అక్కడ ఆ రూట్లో వచ్చినాం ఇట్లా 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 దిగండిరా. వస్తానే రావట్లేదు కదా, రాలేదు అది. అడుగుదాం ఎవరన్నా, గుళ్ళకి పోయేద్దాం. ఏంది ఏమైతే అట్లెక్కుతున్నావు? చూసినా మనం చూసినా కదా, నాకు అదంతా తెలియదు. పడ్డవా? పడ్డది. చెప్పు తగిలా రాంగ్ రూట్ కదా నాన్న, ఇక్కడ ఒకటి ఉంటే చూడాల్సింది. సిరి సిరి ఇటు నలుగుండొద్దు. సరే పోయి ఇంకా టైం అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, కింది నుంచి పై వరకు అయితే మేము చూసుకుంటూ వెళ్ళే ప్లేసెస్ అన్నీ అయితే చూపించాను. వాటి గురించి నాకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అంతగా తెలియదు, అవైతే నేను ఏం చెప్పట్లేదు. మేమైతే వెళ్ళే దారిలోనే రామదాసుని బంధించిన జైల్ఖానా ఉంటుంది కదా, అదైతే వెళ్ళేటప్పుడే చూసాం ఇంతకుముందు. అది మర్చిపోయి వెళ్ళిపోయామన్నమాట.
ఇంకా పైన అంతా చూసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని కిందికి వచ్చేటప్పుడు అప్పుడు వెతికామన్నమాట ఎక్కడుందా అని చెప్పేసి. చూస్తే ఇక్కడ కనిపించింది. అక్కడికి లోపలికి వెళ్ళి అయితే వచ్చాము. అక్కడ చూసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇదే అండి శ్రీరామదాసుని బంధించిన చీకటి గది అని చెప్తారు కదా, అదే అన్నమాట ఇది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా వచ్చినప్పుడైతే గైడ్ని పెట్టుకొని అయితే చూస్తే అయితే బాగుంటుంది. వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మేము 6th క్లాస్లో ఆ టైంలో స్కూల్ నుంచి వచ్చినప్పుడైతే గైడ్ని పెట్టుకొని చూసామన్నమాట ఇవన్నీ. ఈసారి అయితే మేము వచ్చినప్పటికీ 3:30 అలా అయింది. అన్నీ చూసి గైడ్ చెప్పే అంత టైం అయితే లేదు, అందుకని చూసుకొని మేమే వెళ్ళిపోయామన్నమాట. మీరెవరైనా వస్తే అయితే అలా చేయండి. ఇంకా మార్నింగ్ టైం ఎక్కువ తీసుకొని గైడ్ని పెట్టుకుంటే అయితే అన్నీ క్లియర్గా చూడొచ్చు. ఇంకా మేము ఇదే దారిలో వచ్చాము కదా అలా అని చెప్పేసి వచ్చి పిల్లలకైతే చూపించాము. కానీ నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఆ కోట. మేము వచ్చినప్పుడైతే ఇంకా చిలుకూరు నుంచి బస్సులో వచ్చాము కదా, గోల్కొండ వరకు అయితే బస్ ఫెసిలిటీ లేదండి. ఒక 2 కిలోమీటర్లు అలా అంత దూరంలో అయితే బస్సు దిగేసి ఆటో తీసుకొని అయితే డైరెక్ట్ ఇక్కడికి ఆటోలో వచ్చేసామన్నమాట. ఆటో అతను ఏమన్నారంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా రమ్మంటే వస్తాను అని చెప్పారు. అందుకని చెప్పేసి అతనికైతే కాల్ చేసాము. వచ్చి అతనైతే కాల్ చేస్తే వస్తున్నా అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి ఇంకా తొందరగా కిందికి అయితే వెళ్తున్నాము. ఇంకా అప్పటికి 5:30 అలా అయిపోయింది. మేము మళ్ళీ 1 అవర్ 1.5 అవర్ జర్నీ అయితే చేయాలి కదా పిల్లలతో. పిల్లలకు కూడా సరిపోయిందనమాట. అంతా పైకి అయితే బాగానే ఎక్కారు. చిన్న పాప కూడా ఉంది కదా, ఆ పాప కూడా విసిగించకుండా పై వరకు అయితే వచ్చేసింది. ఇక్కడ కట్టడాల గురించి అయితే గైడ్స్ అయితే బాగా చెప్తారు, బాగుంటుంది. ఇంకా కింద క్లాప్స్ కొట్టాం కదా స్టార్టింగ్లో వచ్చినప్పుడు, ఆ సౌండ్ పై వరకు వినిపిస్తుంది. అదంతా చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. అదంతా మేము పర్టికులర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం అయితే లేదు. మేము ఏమేమి చూసామో అదైతే నేను చూపించానండి. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీలైతే దగ్గరలో ఉంటే మీరు కూడా వచ్చి చూడండి. ఈ కోటలో అయితే ఇప్పుడు మనం వాడే టెక్నాలజీ అంతా అయితే ఉంది. దీని గురించి అంతా టెక్నికల్గా కట్టారు అని అయితే తెలుసు, కానీ అది ఎక్కడెక్కడ ఏంటి అనేది అయితే నేను చెప్పడానికైతే నాకు అంత కరెక్ట్గా తెలీదు. ఇక్కడ మేము వెళ్ళే టైంకే గైడ్ వేరే వాళ్ళకైతే చెప్తున్నారు. ఇంతకుముందు కూడా చూసాము, కాకపోతే చాలా సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, ఇవైతే పైపుల ద్వారా పైకైతే కోట పైనకి వెళ్తాయి అని చెప్పి చెప్తున్నారనమాట. మేము వచ్చినప్పుడు మాకు గైడ్ కూడా చెప్పారు ఏంటంటే, అప్పట్లోనే ఇప్పుడు మన గీజలు ఎలా వాడుతున్నామో అలానే వేడి నీళ్ళ పైపు, చల్లటి నీళ్ళు అని సపరేట్గా ఉంటుంది పైపులు, అలా వెళ్ళేవి అని చెప్పేసి అయితే అప్పుడు మాకు చెప్పారు. అదైతే నాకు గుర్తుంది. ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకైతే గైడ్ చెప్తున్నారు. మేము కొద్దిగా వినైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట, టైం అవుతుందని చెప్పి. వెళ్ళేప్పుడైతే ఒక దారిలో వెళ్ళామండి. రిటర్న్ మళ్ళీ దిగేటప్పుడైతే ఇంకొక రూట్లో దిగాము. ఇటు నుంచి అయితే ఈజీగా ఉంది, కానీ చూడ్డానికైతే అటువైపు నుంచి వెళ్తేనే అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. దగ్గరికి వచ్చేసినాం. 5:30 అనుకుంటా. ఏమో అదేంటిదో మరి, ఇప్పుడు కట్టిద్దా చూసినా తెలుస్తుంది. అదే వాటరే ఓకే 88 అది నీకు అవసరం లేదు, నాడు నీకు అన్నీ బాగా కనబడతాయి అన్నీ. ఫ్రెండ్స్, ఇదే అండి పిల్లలకి ఎప్పటి నుంచో చూపించాలి గోల్కొండ అని అయితే అనుకుంటున్నాము. అది ఈరోజు అయితే నెరవేరిందనమాట. చార్మినార్ కూడా వెళ్ళాము, అది కూడా చూపించాను కదా. ఇటువైపు చిలుకూరు రావడం వల్ల ఇది కూడా చూడగలిగాము. స్టేజ్ పోయింది. మనం వేరే రూట్ నుంచి వచ్చినాం, ఇప్పుడు వేరే రూట్ నుంచి వచ్చినాం బేటా. తీసుకోరా ఏ ఆటోరా
ముందుతో అక్క ముందుతో మోషన్ గా చూడు మోషన్ గా చూడమా చూపిద్దాం సిరి గాయత్రి ఫ్రెండ్స్ కిందికైతే వచ్చేసాము. ఇంకా ఆటో అతనైతే వచ్చేసాడు, వెళ్ళిపోదామని చెప్పేసి ఆలోపు అయితే ఫొటోస్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఇది ఎంట్రెన్స్లో స్టార్టింగ్లో అయితే నేను అప్పుడు వీడియో తీయలేదు, చూపించలేదు. ఇవి డోర్స్ చూసారా ఎంత పకడ్బందీగా ఉన్నాయో, ఇనుముతో తయారు చేసినవి అన్నమాట. ఇక్కడ డిజైన్ ఇదంతా గోడలపైన చూడండి ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. ఇదండి మేము ఈరోజు చిలుకూరు గోల్కొండ ఇటు సైడ్ అయితే చూసుకొని ఇంకా వెళ్తున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్తారు కదా, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. వీలైతే మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన అందరికీ.